ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగితే ఆ బయట మళ్ళీ ప్లే చేయండి సార్, రాష్ట్ర ప్రజలు వింటారు. ఆ రోజు ఎలా ఊగిపోయారు, ఆడపిల్లలకు రక్షణగా ఉంటానన్నారు, మగవాళ్ళు ఎవరైనా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా నా పరిపాలన ఉంటుందన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థమైతే చాలు, ఆ తల్లిదండ్రులకు అర్థమైతే చాలు, ఆ బాధితులకు అర్థమైతే చాలు, ఆ గ్రామస్తులందరూ కూర్చున్నారు కదా, మన పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినటువంటి విధానం వారందరికీ అర్థమైతే చాలు. ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి. It was a deep shock for me reading about it. Even the perpetrators are even they are minors. That's what is quite disturbing for me. So I think we have to, in schools, we have to really impart some kind of. It is not about physical education. It is about we do this kind of mistakes, because young minds are getting corrupt, young minds are getting spoiled for multiple reasons. But somewhere the punishment has to be, it will be dealt with a severe punishment at the school level. I think principals or teachers, I think that culture has to be conveyed to them, that kind of culture. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. I think I'm also looking forward what judiciary will say on this. మీరు నన్ను గెలిపించి చూపించండి, రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను మాటల్లో. అలాగే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను మీకు. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం లాగిపోయి, అలాంటి శాంతి భద్రత. It was a deep shock for me reading about it. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. I think I'm also looking forward what judiciary will say on this. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. I think I'm also looking forward what. మేడం, ఇది అంటే ఇట్లాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఏ ప్రభుత్వం ఉన్నా తప్పే, కానీ ఈ వార్తలు ఎక్కడ ఎల్లో మీడియాలో నాకు కనపడట్లేదు. వాళ్ళ ఆవేదన ఎక్కడ వాళ్ళు చూపెట్టట్లేదు, ఆ తల్లిదండ్రుల బాధను వాళ్ళు అసలు ఎక్కడా ప్రచురించట్లేదు. అంటే ఏం జరగనట్టు రాష్ట్రం అంతా చాలా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి సుఖంగా ఉన్నట్టుగా వార్తలు రాసుకుంటూ ఈ రోజు కూడా పేపర్ మొదటి పేజీ నిండుగా జగన్ వ్యతిరేక వార్తలతో, ఏడుపుగొట్టు వార్తలతో నింపేసుకుంటున్నారు. ఒకవేళ ఇటువంటి ఘటన అప్పుడు కానీ జరిగి ఉంటే, రాత్రి జరిగి ఉంటే పొద్దున పేపర్లో, అంటే రాత్రి జరిగి ఉంటే పొద్దున పేపర్లో నంద్యాలలో జరిగినా సరే, తాడేపల్లికి కోతవేటు దూరంలో 300 కిలోమీటర్ల లోపే జరిగినా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందించలేదని రాత్రి జరుగుంటే పొద్దున పేపర్లో. తాడేపల్లికి కోతవేటు దూరం 300 కిలోమీటర్లు, మరి అప్పుడు స్పందించి ఉంటారు జగన్. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఎన్ని ఘటనలు చదివి వినిపించాలంటే ఈ 1 అవర్ టైం సరిపోదు నాకు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేదానంటే కళ్ళారా చూస్తున్నాము. ఆ పచ్చ మీడియా మాత్రం ఎక్కడ మెన్షన్ చేయట్లే. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక లోపం, అది ఆయన లోపాలు. ఆఖరికి ఎస్ఐ ల్యాండ్స్ కూడా ఆయన టైంలోనే 591 జీవో అది తీసుకొచ్చి చక్కగా వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చి అమ్ముకునేటువంటి ఇది హక్కును కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. హక్కును కల్పిస్తే అది ఈ రోజు రద్దు చేస్తున్నారు. ఆయన రద్దు చేస్తారట. మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారట. అసలు ఎంత దారుణం చూడండి, పేదలు ఏ విధంగా తిరుగుబడతారు. అసలు ఎంత దాదాపు 50,000 మందికి రిజిస్ట్రేషన్స్ అయిపోయి అమ్ముకున్నారు కూడా చాలా మంది. అంత అదే చుక్కల భూములు. తర్వాత శ్రీకాకుళంలో కూడా కొన్ని లక్షల ఎకరాలు పేదవాళ్ళు వీళ్ళకి మన గిరిజనుల భూములు వాళ్ళకి పంచారు కదా. అలాగే మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిజంగా స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. దిశ యాప్ తీసుకొచ్చి ఆ మహానుభావుడు నిజంగా ఎక్కడ ఏ ఆడపిల్ల కూడా బాధపడకూడదని ప్రతి ఒక్కళ్ళు దాదాపు 2 కోట్ల మంది ఆ ఫోన్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఆ దిశ యాప్ని. అసలు ఎట్లా అంటే నిమిషాల్లో పోలీసు స్పందించి దాని ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు ఎంతమందిని రక్షించారండి. ఆడపిల్లల్ని ఇలా వీళ్ళు ఎవరో ఇట్లా మోసం చేయబోతే ఎంతమందిని వెళ్ళి రక్షించారు ఆడపిల్లల్ని.
అసలు ఎంత క్రైమ్ రేటు తగ్గిందంటే, అలాగే ఆడపిల్లల మీద అత్యాచారాల రేటు ఎంత తగ్గిందంటే, అంతకుముందు ఎప్పుడు పేపర్లో మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం, నిమిషానికి ఒక అత్యాచారం, అలాగే 5 నిమిషాలకు ఒక గృహహింస, అదేవిధంగా 10 నిమిషాలకు ఒక హత్య ఆడవాళ్ళ విషయంలో. అది ఈరోజు చాలా ప్రత్యక్షంగా కళ్ళారా మేము చూస్తూ ఉన్నాము. నిన్న మా ముఖ్యమంత్రి మేము ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా భావనలో మేము మార్చుకోలేము. అది మీరు ఎలా అనుకోండి, మేము మాత్రం మార్చుకోలేము. ఎందుకంటే ప్రజలకి ఎవరు మేలు చేస్తారు వాళ్ళే ముఖ్యమంత్రులు తప్ప ఈ విధంగా ప్రజల్ని నాశనం చేసేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎలా అవుతారు? మనం ఇప్పుడు కౌరవ పాలనలోకి వచ్చామని ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది వాస్తవం. ఎందుకంటే ఆ రోజు ఒక స్త్రీని నిండు సభలో వాళ్ళు అవమానం చేశారు. అవమానం చేస్తే 11 అక్షరాల సైన్యం పూర్తిగా ధ్వంసమైంది యుద్ధంలో. అంటే కొన్ని లక్షల మంది, అది మొదటి ప్రపంచ యుద్ధం అని చెప్పుకోవాలి, కురుక్షేత్ర యుద్ధాన్ని, భారత యుద్ధాన్ని. అంతమంది చనిపోయారు ఒక్క స్త్రీకి అవమానం జరిగితే. ఈరోజు మరి ఎంతమంది స్త్రీలు, పసిబిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎన్ని దారుణాలు! 30 రోజుల్లో 30 ఘటనలు నా దగ్గర ఉంది లిస్టు. టైం ఇస్తే చదవమంటే చదువుతాను. ఎన్ని రకాలండి హత్యలు, అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకునేట్టు ప్రేరేపించటం, బట్టలు ఇప్పించి తీసుకెళ్ళి వాడెవడో లోకేష్కి మొక్కించటం, కాళ్ళకు మొక్కించటం, ఎంత దారుణం అంటే ఇవన్నీ కూడా కళ్ళారా చూస్తే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే ఒక రాక్షస పాలనలో ఉన్నామా అని అసలు ఆవేదన అండి. మాకు నిజంగా నిద్ర పట్టట్లేదు. ఏమిటి ఈ దుర్మార్గ పాలన? ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చి 80 ఏళ్లలో పోబోతున్నాడు. అట్లాంటి వాడు ఈరోజు కనీసం ఒక మంచి పరిపాలన ఈ చివరి దశలో కనీసం ఇప్పుడు ఇన్నేళ్ళు ఒక దరిద్ర పరిపాలన ఇచ్చాను ఈ ప్రజలకి, ఇప్పుడైనా సరే ఒక మంచి పరిపాలన అందించి నేను నా పేరన్నా ఇప్పుడన్నా నిలబెట్టుకుంటాను అనుకుంటాడేమో. మారుతానని ఆయన ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ కదా, మారిపోయాను నేనని చెప్పి. ఏం మారిపోయాను చూస్తే ఇదే నాకు సుమతి శతకం పద్యం ఒకటి గుర్తొస్తూ ఉంది. అది కనకపు సింహాసనమున సునకమున కూర్చుండబెట్టి శుభలగ్నమును ధనరగు పట్టము గట్టిన వెనకటి గుణమేలు మానుగదరా సుమతి. అది అట్లా చెప్తున్నారే ముఖ్యమంత్రి కదా. ఇక్కడ ముఖ్యమంత్రి అని కాదు, అసలు ఆ పద్యం ఆయనకి సంబంధించింది కాదు నిజం చెప్పాలంటే. అది సుమతి శతకాడు ఎప్పుడో పద్యం ఎప్పుడో చెప్పినటువంటి పద్యం ఇది. అంటే మారుతున్నాం అనే ప్రజానాయకుల మాటలను ఆయన ఆ రోజుల్లోనే ఎంత తీవ్రంగా చెప్పారు. వెనకటి గుణమేలు మానుగదరా సుమతి అంటాడు అనమాట. అందువల్ల ఈయన ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు పాలన పక్కకు పోయింది, అస్సలు పోయింది. పూర్తిగా లోకేష్ పరిపాలన, ఆయన రెడ్ బుక్ పాలనే కనిపిస్తూ ఉంది జనాలకి. అంతే కదా మరి. ఆయన ఎలక్షన్ల ముందు ఎంత బెదిరించాడో, అధికారుల పేర్లు రాసుకున్నాను, అదేవిధంగా వైకాపా లీడర్ల పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు నేను నోట్ చేసుకున్నాను. మా ప్రభుత్వం రాగానే వీళ్ళని ఏ విధంగా చేస్తాం చూడండి,